న్యూస్ నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలన్న బండి సంజయ్. సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలో గల కేజీబీవీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. రాచకొండ పరిధిలోని 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ చేసిన సిపి సుధీర్ బాబు. 25 జతల ఫుట్బాల్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ అంబగోని రమేష్ గౌడ్. నల్గొండలో ఘనంగా లాయిడ్ గ్యాలరీ ఏసీ షోరూం ప్రారంభం. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలన్న మాజీ ఎమ్మెల్యే జులకటి రంగారెడ్డి. నడికూడలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంవీకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత వెలగపూరి కరుణాకర్ రావు. ఖనిజ సంపద చోరీకి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ముస్లింపల్లి గ్రామస్తులు. ముగిసిన స్వామి వివేకానంద జయంతి వేడుకలు. కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని పిలుపునిచ్చిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి. దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండాలన్న దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న బండ తిమ్మాపురం సర్పంచ్ రేవెల్లి సుధాకర్. రాముడితో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. భద్రాచలం నుండి అయోధ్యకు వెళ్తున్న రథయాత్రకు స్వాగతం పలికిన రామకోటి సంస్థ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు దినముగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణం నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగా ఉందన్నారు. అక్షింతల్లో రకాలు ఉండవని, రేషన్ బియ్యం అని వక్రీకరించడం తగదని హితవు పలికారు. దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కోరితే బాసుమతి బియ్యం పంపుతారని అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని హిమాంపేటలో గల కేజీబీవీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సందర్శించారు. ఈ సందర్భంగా వారు కేజీబీవీలలో 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. బోధిస్తున్న విధానాన్ని, సబ్జెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని హిమాంపేటలో గల కేజీబీవీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సందర్శించారు. ఈ సందర్భంగా వారు కేజీబీవీలలో 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. బోధిస్తున్న విధానాన్ని, సబ్జెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10th క్లాస్ విద్యార్థులతో స్కూల్ ఆవరణలో విద్యతో పాటుగా ఇతర అంశాలలో వారికి ఉన్న ఆసక్తిని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీలలో వాటర్, టాయిలెట్స్ అన్ని చోట్ల రిపేర్ చేసి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు. వీటన్నింటికీ కేజీబీవీలలోని ఎస్ఓలకు నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని 4 కేజీబీవీలలో ఆటలలో, నియోజకవర్గంలో 4 కేజీబీవీలలో నాటక రంగాలలో నైపుణ్యత సాధించేందుకు పీఈటీలు, మాస్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటుగా అన్ని రంగాలలో నైపుణ్యత సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మార్చి 14 నుండి జరిగే 10వ తరగతి పరీక్షలకు గాను స్పెషల్ క్లాసులు నిర్వహించాలని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులలో సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గమనించి వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని, స్కూల్ హెచ్ఎం నిరంతరం గమనిస్తూ బాగా చదివించి ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రత్యేక పరీక్ష నిర్వహించాలన్నారు. 23 మండలాలలో మానిటరింగ్ చేయుటకు మానిటరింగ్ టీమ్స్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఓ అశోక్కు తెలిపారు. టీమ్స్ మండలంలో పర్యటించినప్పుడు స్పెషల్ ఆఫీసర్స్తో పాటుగా టీం అధికారులు కూడా పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి స్పెషల్ క్లాసులు జరుగుతున్న తీరును పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కస్తూర్బా మైనారిటీ విద్యార్థులు అరబిక్ టీచర్ కావాలని కలెక్టర్ని కోరగా వెంటనే తాత్కాలిక అరబిక్ టీచర్ నియామకం చేపట్టాలని కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ అనితకు తెలిపారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ చదువుతో పాటుగా ఇతర అంశాలలో వారి ఆసక్తిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ సూచించారు. బాగా చదివి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, ఎస్ఓ అనిత, కేజీబీవీ సెక్టర్ రోల్ అధికారి వై రాంబాబు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నందీశ్వర్ రెడ్డిని నాచారం పోలీస్ స్టేషన్కు, కూషాయిగూడ ట్రాఫిక్ 2లో విధులు నిర్వహిస్తున్న వై రవీందర్ను చర్లపల్లికి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎన్ ఎలక్షన్ రెడ్డిని ఉప్పల్కు, సైబర్ క్రైమ్లో పనిచేస్తున్న బి రాజును పోచారం ఐటీ కారిడార్ స్టేషన్కు, భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణను మల్కజ్గిరికి బదిలీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నందీశ్వర్ రెడ్డిని నాచారం పోలీస్ స్టేషన్కు, కూషాయిగూడ ట్రాఫిక్ 2లో విధులు నిర్వహిస్తున్న వై రవీందర్ను చర్లపల్లికి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎన్ ఎలక్షన్ రెడ్డిని ఉప్పల్కు, సైబర్ క్రైమ్లో పనిచేస్తున్న బి రాజును పోచారం ఐటీ కారిడార్ స్టేషన్కు, భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణను మల్కజ్గిరి బదిలీ చేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డిని మేడిపల్లికి, పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ వి అశోక్ రెడ్డిని SOT 2కు, మంచాల స్టేషన్ SHO ఎం కాశీ విశ్వనాథ్ను మీర్పేట ఇన్స్పెక్టర్ కె కిరణ్ కుమార్ను సైబర్ క్రైమ్ ఠానాకు బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న పి ఆంజనేయులు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్గా, నాచారం ఇన్స్పెక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డిని సైబర్ క్రైమ్ స్టేషన్కు, మేడిపల్లి ఇన్స్పెక్టర్ పి సైదులను స్పెషల్ బ్రాంచ్కు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి రవికుమార్ను వనస్థలిపురానికి, చర్లపల్లి ఇన్స్పెక్టర్ వై మల్లికార్జున్ రెడ్డిని సైబర్ క్రైమ్ ఠానాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మధ్య కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 25 మంది క్రీడాకారులకు దాదాపు 25,000 రూపాయలు వెచ్చించి గంటకంపు భిక్షమయ్య సత్యమల్ల స్మారకార్థం వారి కుమారులు గంటకంపు రవీందర్, లెలిన్లు స్పోర్ట్స్ కిట్స్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని జెర్సీలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నల్గొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మధ్య కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 25 మంది క్రీడాకారులకు దాదాపు 25,000 రూపాయలు వెచ్చించి గంటెకప్పు భిక్షమయ్య సత్తెమల స్మారకార్థం వారి కుమారులు గంటెకప్పు రవీందర్, లెనిన్లు స్పోర్ట్స్ కిట్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని జెర్సీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు మనుగడ సాధించాలంటే స్పాన్సర్స్ ముందుకు రావడం ఎంతో ముఖ్యమని, ఆ రకంగా 25 మందికి స్పోర్ట్స్ కిట్స్లు అందించడానికి ముందుకు వచ్చిన రవీందర్, లెనిన్లను అభినందించారు. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ గత దశాబ్ద కాలంగా నల్గొండ జిల్లాలలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను చేరదీసి వారిని చదువుతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తుందని తెలియజేశారు. అనంతరం స్పోర్ట్స్ కిట్స్ దాతలను మరియు ఫుట్బాల్ కోచ్ మధ్య కరుణాకర్లను శాల్వతో అబ్బగోని రమేష్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గోకుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, పబ్బు సందీప్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, క్రీడా పోషకులు జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాజూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్, శివదాసు మరియు క్రికెట్, హాకీ, టైక్వాండో కోచ్లు ఎస్కే రహీం, యావర్, ప్రణీతులు, స్టేడియం ఇన్ఛార్జ్ కత్తుల హరి మరియు హాకీ, ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. Claps, big claps. కొంచెం ఎన్నుకోండి.
ఓకే మరొక అతిథిగా గౌరవ అతిథిగా విచ్చేసిన డివైఎస్ఓ మక్బూల్ అహ్మద్ గారికి కూడా మనం గట్టిగా కిందికి వచ్చింది ఫోన్. ఈరోజు మేకల అభినవ్ స్టేడియంలో జెర్సీ ప్రధానోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు అబ్బుగోని రమేష్ గౌడ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా అమ్మ నాన్నగారైన గంటకంపు భిక్షమయ్య, అదేవిధంగా సత్యమ్మ గారి జ్ఞాపకార్థం ఒక 25 మంది పిల్లలకు జెర్సీ పంపిణీ జరగడం జరుగుతుంది. గంటెకంపు భిక్షమయ్య మరియు సత్యమ్మ గార్ల స్మారకార్థం వారి కుమారులు రవీందర్ గారు అలాగే లెనిన్ గారు ఈరోజు ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన 25 మంది క్రీడాకారులకు ఈ స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగింది. ఆ రకంగా మేము ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన వారికి మనస్ఫూర్తిగా క్రీడాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క స్పోర్ట్స్ కిట్స్ అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేకల అభినవ్ స్టేడియంలో ఈరోజు ఫుట్బాల్ క్రీడాకారులకు టీషర్ట్ పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా రవీందర్ గారు, అదేవిధంగా లెనిన్ గారు ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం కూడా జరిగింది పిల్లలకి. ఇటువంటి కార్యక్రమం ద్వారా పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు గ్రౌండ్కి రెగ్యులర్ రావడం కూడా జరుగుతుంది. ఇటువంటి ప్రోత్సాహం ప్రతి స్పాన్సర్స్ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తే క్రీడాకారులకు కూడా నేషనల్లో ఇంటర్నేషనల్ వెళ్ళే ఆస్కారం కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను స్పాన్సర్ చేయడానికి ఇనిషియేటివ్ మా మదర్ ఫాదర్ ఉన్నారో వాళ్ళకి జ్ఞాపకార్థము ఎవరైతే మన బిలో పవర్టీ లెవెల్లో ఎవరైతే ఇవి సపోర్ట్ చేయలేకుండా ఉన్నారో వాళ్ళ కోసం నా వంతు సహాయంగా ఏదో చిన్న సహాయంగా నేను మా కుటుంబము మా అంతా కలిసి పిల్లలకి జెర్సీలు ఇప్పించడం జరిగింది. ఇది దీంతో అయిపోకుండా మా అమ్మ నాన్న తరపు నుంచి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏదైనా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో పిల్లలకి ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్. ఈరోజు రవీందర్ గారు అదేవిధంగా లెనిన్ గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అవుట్డోర్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడే పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జెర్సీలను బహుకరించడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళు ఈ పని చేసినందుకు వాళ్ళని నిజంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామీణ స్థాయికి సంబంధించిన పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈ ఛత్రపతి శివాజీ క్లబ్ అని ఏర్పాటు చేసి బొమ్మపాల గిరిబాబు గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, మన ఫుట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఇట్లా గ్రామీణ స్థాయికి సంబంధించిన పిల్లలందరినీ కూడా చేరదీసి వాళ్లకు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డివైఎస్ఓ గారు కూడా గత 15-20 ఏళ్ల నుంచి నల్గొండలో ఉంటూ నల్గొండ పట్టణంలోని క్రీడాకారులను కూడా ఆదరిస్తూ వారికి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నల్గొండ పట్టణంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా క్రీడలు చాలా వెనుకబడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటిని ఎంకరేజ్ చేయాలంటే స్పాన్సర్స్ ఎంతో అవసరం. ఎందుకంటే ఇవాళ రేపు క్రీడలు అంటే ఖర్చుతో కూడిన పని. వాటన్నిటిని బేరు చేసుకొని వాళ్ళు ఆడాలంటే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇట్లాంటి స్పాన్సర్స్ ముందుకు వస్తే ఇంకా పిల్లలలో ఆత్మస్థైర్యం పెరిగి వాళ్ళు ఈజీ. నల్గొండ పట్టణంలో గడియారం సెంటర్ మదీనా మసీద్ కాంప్లెక్స్ లో ప్రముఖ లైట్ గ్యాలరీ కంపెనీ గల లైట్ ఏసీ షోరూమ్ ను
న్యూ గ్యాలరీ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి శ్రీకాంత్ బాబు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలో గడియారం సెంటర్ మదీనా మసీదు కాంప్లెక్స్లో ప్రముఖ లాయిడ్ గ్యాలరీ కంపెనీ గల లాయిడ్ ఏసీ షోరూమ్ను గ్యాలరీ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి శ్రీకాంత్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక రీతిలో సేల్స్ అవుతున్న కంపెనీగా వర్ణించారు. ప్రజలు లాయిడ్ కంపెనీపై ఎక్కువ నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ముందుందని, అందుకోసమే నల్గొండ పట్టణంలో మదీనా మసీద్ కాంప్లెక్స్ గడియారం సెంటర్లో నూతనంగా ప్రారంభించడం ఎంతగానో హర్షించదగ్గ విషయమని, నల్గొండ పట్టణ ప్రజలు లాయిడ్ గ్యాలరీని సందర్శించి ఏసీ, రిఫ్రిజిరేటర్, టీవీ, కంపార్టబుల్ ఏసీ తదితర సామాగ్రిని సందర్శించి కొనుగోలు చేయాలని కోరారు. అతి తక్కువ ధరలకే కస్టమర్లకు చేరువయ్యే అవకాశం ఇచ్చామని, ఇందులో ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. అనంతరం ప్రారంభానికి విచ్చేసిన అతిథులను బాబా ఫహీముద్దీన్ వారిని శాల్వతో, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లాయిడ్ గ్యాలరీ నిర్వాహకులు హమీదా సిస్టమ్స్ బాబా ఫహీముద్దీన్, బ్రాంచ్ మేనేజర్ బృంగి సుధీర్న, కంపెనీ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్, మౌలానా నిజాముద్దీన్ సాహెబ్, నల్గొండ హజ్ కమిటీ సెక్రటరీ హఫ్సలుద్దీన్, నలంద ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ కృపాకర్ రెడ్డి, మిరియాల రాజేంద్ర కుమార్, సయ్యద్ కుతుబుద్దీన్, శ్రవణ్ కుమార్, జమీల్ అహ్మద్, ఇమాం పాషా, రహాన్, షరీఫ్, షాప్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, లాయిడ్ కంపెనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ ఫస్ట్ ఏసీ కొనాలి. సార్ ఒక సెకండ్ ఉండండి సార్. సార్ ఒకసారి చూడండి సార్. So nice. Right, all the best. Congratulations. And I also congratulate the company. అందరికీ నమస్కారం అండి. నల్గొండ ప్రజలకు ఇక్కడ మేము హ్యావెల్స్ వైడ్ స్టోర్ వచ్చేసి ఫస్ట్ తెలంగాణలో మొదటి షోరూమ్ మేము నల్గొండలో ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ. సో ఈ షోరూమ్ నుంచి మీకు నల్గొండ ప్రజలకు డైరెక్ట్గా కస్టమర్స్కి కస్టమర్కి మంచి ప్రైస్తో పాటు సేల్స్ అండ్ సర్వీస్ అందించడం జరుగుతుంది. ఈ ఎస్పెషల్లీ లాయిడ్ మనకు కస్టమర్స్ కూడా చాలా హ్యావెల్స్ లాయిడ్ ఏసీ షోరూమ్ ఓపెన్ చేసినందుకు కంపెనీ ప్రతినిధులకు మరియు మా కంపెనీ షోరూమ్ అధిపతికి ఫహీమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, హమీదా సిస్టమ్స్కు. దాన్ని ఇక్కడ నల్గొండకు ఒక సరైన టైంలో ఈ షోరూమ్ ఓపెన్ చేసినందుకు ఇద్దరికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. ముఖ్యంగా ప్రోడక్ట్ ఎవరైనా ఇస్తారు, కానీ సర్వీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. నేను ముఖ్యంగా వారిద్దరిని కోరేది ఏంటంటే, సర్వీస్ కనుక మీరు సరిగ్గా ఇవ్వగలిగితే, కస్టమర్ను సాటిస్ఫై చేస్తే, ఆ కస్టమరే ఇంకా 10 కస్టమర్లను తీసుకొచ్చి మన ప్రోడక్ట్ సేల్ చేస్తారు. దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటివరకు చేసిన సేవలు అందరికీ ఫహీమ్ గారు ఎలాంటి సేవలు ఇస్తుండో అందరికీ తెలుసు. నల్గొండలో లాయిడ్ షోరూమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నల్గొండ ఉన్న ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, దానికోసం ప్రతి ఇంట్లో ఏసీ ఉండాలనేసి అదే కాస్ట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బెస్ట్ బ్రాండ్ ఉంది, బెస్ట్ సర్వీస్ అండ్ అన్ని స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. బజాజ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో లాయిడ్ ఉండాలని సర్వీస్ ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. Congratulations to the public of to the people of Nalgonda. So we are
as a Lloyd, we are opening almost we taken a target of 25 outlets to be opened in what you call Telangana. So this is fourth one in what you call in Telangana and first one in Nalgonda. And this particular showroom gives you all range of products from 30,000 to 2 lakh rupees, and from what you call 1 ton to 2 ton also, 3 ton also, and 4 ton also. We have a windows, window air conditioners, split air conditioners, inverter air conditioners, fixed speed air conditioners, as well as towers, chest freezers, and very premium products also. So entire range is available. Apart from the products availability, we are giving a service also. This particular counter will give you service also, on the spot service. శుక్రవారం కార్మిక కర్షక మైత్రి దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డికుమరయ్య భవన్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. శుక్రవారం కార్మిక కర్షక మైత్రి దినోత్సవాన్ని సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న రైతులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. భారతదేశం ఎలిగిపోతుంది, అచ్చదిన్ ఆయేగా, ఆత్మనిర్భర్ భారత్, మేకింగ్ ఇండియా అనే మోసపూరిత నినాదాలు ఇవ్వడం తప్ప జరిగింది ఏమీ లేదని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అవినీతి నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని మాటలు నీటి మూటలుగానే మిగిలాయని అన్నారు. భారతదేశంలోని సహజ వనరులను కార్పొరేట్ శక్తుల పరం చేస్తుంది. వ్యూహాత్మకంగా ప్రభుత్వ రంగ సంస్థలలో 100% అమ్మకాల పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తుందని ఆరోపించారు. సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, కుండ్రెడ్డి నాగిరెడ్డిలు మాట్లాడుతూ ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా సెక్రటేరియల్ సమ్మె, గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కోసం దశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జనవరి 20 నుండి ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్, బైక్ ర్యాలీలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఫిబ్రవరి 16 సమ్మె సందర్భంగా కరపత్రాలు, ప్రజలతో సంతకాల సేకరణ, గ్రామ మండల స్థాయిలో రైతులు, వ్యవసాయ కార్మికులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్నవెంకుల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రైతు మహిళా జిల్లా కన్వీనర్ కందాల ప్రమీల, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు డబికార్ మల్లేష్, బండా శ్రీశైలం, కంబాలపల్లి ఆనంద్, ఎండి సలీం, దండంపల్లి సత్య, తిరుపతి రామ్మూర్తి, మల్లు గౌతమ్ రెడ్డి, జిట్టా నగేష్, నల్ల వెంకటయ్య, రాగిరెడ్డి మంగారెడ్డి, రొండి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గుర్రంపోడు మండలం నడిగూడ గ్రామంలో నడిగూడ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వికేఆర్ కన్సల్టెంట్స్ అధినేత వెలగపూరి కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక సర్పంచ్ మహమ్మద్ పెద్ద సత్తార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గుర్రపోడు మండలం నడికుడ గ్రామంలో నడికుడ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వీకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత వెలగపూరి కరుణాకర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక సర్పంచ్ మహమ్మద్ పెద్ద సత్తార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, గ్రామాలలోని యువకులు క్రీడల ద్వారా స్నేహపూరిత వాతావరణం ఏర్పరచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నడికుడ ఉప సర్పంచ్ మాదనబోయిన అరుణ కేశవులు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాదనబోయిన నాగమణి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గం టంగుటూరి సురేష్, మండల నాయకులు వెలగపూరి రాంబాబురావు, టంగుటూరి సాగర్, మహమ్మద్ ఖలీల్, తరి, శివ, గుండెబోయిన శ్రీను, బైరెడ్డి, తిరుమల్ రెడ్డి, దాసరి సైదులు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు టంగుటూరి సాయి కుమార్ షేక్, జానీ షేక్, మజీద్, బైరెడ్డి, నాగిరెడ్డి, లతీఫ్, శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అసైన్ భూముల్లో అక్రమంగా ఖనిజ సంపద చోరీకి పాల్పడిన వ్యక్తిపై అందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్కు నాంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి ఫిర్యాదు చేయడం జరిగిందని ముస్టిపల్లి గ్రామస్తులు సత్యాన్యూస్ ఛానల్కు వెల్లడించారు. హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవేకి కూతవేటు దూరంలో ఉన్న నాంపల్లి మండల పరిధిలోని ముస్టపల్లి రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 136లో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ పలుగురాయితో కూడిన ఖనిజ సంపద గుట్టపై దొంగల కన్ను పడింది. అధికారులు కళ్ళుగప్పి పలుగురాయి గుట్టను తగిలించి అందులో ఉన్న విలువైన ఖనిజ సంపదను చోరీ చేసి కోట్లు గండించాలనే దుర్బుద్ధి పుట్టడమే తడువుగా గ్రామస్తులు కొందరితో రహస్య ఒప్పందం చేసుకుని గత 5 నెలలుగా యథేచ్ఛగా పలుగురాయి ఖనిజ సంపదను తవ్వి రాత్రి సమయాల్లో భారీ క్రేన్ల సహకారంతో లారీల్లో ఎక్కించి ఖనిజ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా ఆలస్యంగా సమాచారం వెలుగులోకి వచ్చింది. సర్వే నెంబర్ 136లో మేకల ముత్యాలి పేరు మీద 1 ఎకరం 20 గుంటల భూమి ఉందనే నెపంతో ముస్టిపల్లి గ్రామానికి చెందిన మేకల ముత్యాలి నరసింహ దంపతుల కుమారుడైన మేకల పరశురాములు అనే వ్యక్తి పలుగుగుట్టను చదను చేయాలని హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎరంశెట్టి శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తితో ఒప్పందం చేసుకుని 50,000 రూపాయల నగదును తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. ముస్టిపల్లి గ్రామ సర్పంచ్ గుండాల అంజయ్య సహకారంతోనే అక్రమ మైనింగ్ తవ్వకాలు రవాణా జరుగుతుందని నాంపల్లి తహసీల్దార్కి సమాచారం అందించడంతో జనవరి 4న ఆర్ఐ దయాకర్ రెడ్డిని క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని తహసీల్దార్ గూగుల్లో దేవసింగ్ ఆదేశాల మేరకు గుట్ట వద్దకు వెళ్లగా పలుగురాయి తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లు గ్రహించిన రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండా తవ్వకాలు జరపవద్దని, తవ్విన పలుగురాయి ఖనిజ సంపదను తరలించవద్దని ఎరంశెట్టి శ్రీనివాస్ నాయుడు మేకల పరశురాములను హెచ్చరించారు. అయినా వారిలో మార్పు కనిపించకపోగా రాత్రి సమయాల్లో అధికారుల కళ్ళుగప్పి ట్రైన్ల సహాయంతో ఖనిజ సంపదను పెద్ద సంచుల్లో నింపి లారీల్లో ఎక్కించి పక్క రాష్ట్రాలు తరలించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పలుగురాయి ఖనిజ సంపద దోపిడీకి గురవుతున్నట్లు ఎరంశెట్టి శ్రీనివాస్ నాయుడు పలుగురాయి చోరీకి పాల్పడుతుండగా అందుకు ముస్టిపల్లి గ్రామానికి చెందిన మేకల పరశురాం సహకారం అందిస్తున్నాడని, ముస్టిపల్లి గ్రామ సర్పంచ్ గుండాల అంజయ్య పలుగురాయి తవ్వకాలు రవాణాకు సహకారం అందిస్తున్నారని జనవరి 11న నాంపల్లి తహసీల్దార్కు, నాంపల్లి పోలీసులకు రాజాతండ గ్రామ సర్పంచ్ రామావతి రవి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం మనము నాంపల్లి తహసీల్దార్ దేవస్థానంతో ఉన్నాము. ఇప్పుడు నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ పలుగురాయి తొలగింపు గురించి సార్తో తెలుసుకున్నాము. దానిపైన పూర్తి విషయాలు సేకరించే ప్రయత్నం మనం చేద్దాము. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ముష్టిపల్లి రెవెన్యూ శివారులో జరుగుతున్నటువంటి 136 సర్వే నెంబర్లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మీరేం చెప్తారు? ఇక్కడ ముష్టిపల్లి గ్రామంలో అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మేము సంఘటన స్థలాన్ని సందర్శించి వాళ్ళు చిన్న చిన్న రాళ్ళను ఒక కుప్పలుగా చేయడం వలన అవన్నీ మేము చిన్న సంచులు వేస్తే అవన్నీ కట్ చేసి తొలగించేసి వెంబడే ఆఫీస్కి వచ్చి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ను బట్టి ఇలాంటి అక్రమ మైనింగ్ చేయకూడదని మేము ఎస్ఐ గారికి కూడా రిటర్న్గా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఒకరోజు రాత్రి జరిగింది 10 గంటలకు మేము రిపోర్ట్ రిటర్న్గా రాసి ఇవ్వడం జరిగింది. ఆయన మీద యాక్షన్ చేయండి, చట్టపరమైన చర్య తీసుకోవాలని, అలాగే తరలించినటువంటి వాటిని కూడా సీజ్ చేయమని కూడా కోరడం జరిగింది. సో అదేవిధంగా అదే సర్వే నెంబర్లో భూమి ఉందనే నెపంతో మేకల ముత్యాల పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ కుమారుడు మేకల పరశురాములు అనే వ్యక్తి దీన్ని సహకరించడం చెప్తున్నారు. అతను ఒకవేళ మీరు ఏమైనా పొజిషన్ చూపించిరా, అతని పైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అతను ఉన్నదని వాస్తవంగా ఆయన ఏంటంటే ఎకరంన్నర భూమి పట్టా ఉందని చెప్పడమే తప్ప మాకు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు చూపించలేదు. ఆ పరశురాములు అనే వ్యక్తి కూడా మాకు ఇప్పటివరకు ఎలాంటి రిటర్న్ డాక్యుమెంట్స్ చేయలేదు. మేము అతని మీద కూడా చర్య తీసుకోవాలని ఎస్ఐ గారికి మేకల పరశురాములు, ఎర్రంచెట్టి శ్రీనివాస్ నాయుడు ఇద్దరి పైన యాక్షన్ తీసుకోమని ఎస్ఐ గారికి రిటర్న్గా రాసినాం. దాని మీద చట్టపరమైన చర్యలు తప్ప. నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి ముగింపు వేడుకల సందర్భంగా శుక్రవారం టీఎన్జిఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుసేని ముజిబ్ స్వామి వివేకానంద సేవా పురస్కార్ 2024తో ముఖ్య అతిథులు డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ, తెలంగాణ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి ముగింపు వేడుకల సందర్భంగా శుక్రవారం టీఎన్జీఓఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుసేన్ ముజిబ్ గారిని స్వామి వివేకానంద సేవ పురస్కార్ 2024తో ముఖ్య అతిథులుగా డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ, తెలంగాణ కౌన్సిల్స్ డిప్యూటీ చైర్మన్ జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా బొంగారపు దయానంద, ఎమ్మెల్సీ, తెలంగాణ కౌన్సిల్స్ మరియు విశిష్ట అతిథి డాక్టర్ బామ్మోహన్, సినీ కళాకారుడు, మాజీ మంత్రివర్యులు, అధ్యక్షులు రాజనారాయణ, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫారం సమక్షంలో బిరుదు ప్రదానం చేయబడింది. స్వామి వివేకానంద జయంతి వేడుకల సందర్భంగా తనకు బిరుదు ఇవ్వడం తన తల్లిదండ్రులకు, తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులకు, తన కుటుంబ సభ్యులకు మరియు ఈనాటి ముఖ్య అతిథులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక కర్షక ఐక్యత జిల్లా సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక కర్షక ఐక్యత జిల్లా సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాల వలన అవలంబిస్తున్న కార్పొరేటివ్ మతోన్మాద విధానాల మూలంగా దేశంలోని కార్మిక వర్గం, రైతాంగం, పేద ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడం జరిగిందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. అదేవిధంగా రైతులకు ఉరితాడు బిగించే విధంగా తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక నల్లా చట్టాలను దేశంలోని రైతాంగం పోరాటం ద్వారా వెనక్కి తీసుకున్నట్లే తీసుకుని మళ్ళీ వాటి అమలుకి ప్రయత్నం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను తగ్గించి వ్యవసాయ కార్మికులను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా నాయకురాలు కొప్పుల రజిత, మేదరమట్ల వెంకటేశ్వరరావు, పల్లె వెంకటరెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, మందడి రామరెడ్డి, కందల శంకర్రెడ్డి, గుమ్మడివెల్లి ఉప్పలయ్య, పులుసు సత్యం, సిరికొండ శ్రీను, పోషణబోయిన హుస్సేన్, గుంజా వెంకటేశ్వర్లు, సోమపంగ జానయ్య, సిఐటి జిల్లా నాయకులు వట్టెపు సైదులు, మిట్టగునుపుల ముత్యాలు, వల్లపు దాసు సాయి కుమార్, బచ్చెల కూర స్వరాజ్యం, కాటయ్య తదితరులు ఉన్నారు. దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్తో శుక్రవారం దళిత బంధు బాధితులతో నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పాల్గొని మాట్లాడారు. దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్తో శుక్రవారం దళిత బంధు బాధితులతో నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ భేషజాలాలకు పోకుండా పార్టీల మధ్యన ఉన్న వైషమ్యాలను పక్కకు పెట్టి దళిత బంధుకు ఎంపిక కాబడిన లబ్ధిదారులకు గ్రౌండ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం జరిగిందని, విడుదల చేసే నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని వారన్నారు. ప్రభుత్వం స్పందించని ఎడల దళిత బహుజన సామాజిక ప్రజా సంఘాలను కలుపుకొని దళిత బంధు బాధితుల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలుచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిడి రమేష్, ఏర్పుల నరేందర్, పోతెపాక నవీన్, బడుపుల శంకర్, మామిడి యాకూబ్, అద్దంకి రవీందర్, రాచకొండ గణేష్, మాచర్ల వెంకట్, ఈర్ల కిరణ్, డేగాల ఎలిషా, మాగి రవి, పులిగిల్ల శంకర్, పనీకర్ కమలాకర్, గుండ్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మాపురం సర్పంచ్ రేవెల్లి సుధాకర్ సత్య న్యూస్తో మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని బండ తిమ్మాపురం సర్పంచ్ రేవెల్లి సుధాకర్ సత్యన్యూస్తో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ప్రజల యువత చిన్న వయసులో మద్యానికి బానిసలై అనారోగ్యాల బారిన పడుతున్నారని, చెడు మార్గాలను ఎంచుకొని జీవితాలను కోల్పోతున్నారని భావించి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2000 బెల్ట్ మద్యం దుకాణాలను మూసివేయించారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కొరకు తన పదవిని లెక్క చేయకుండా త్యాగం చేసిన ఘనత ఆయనదని అన్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే నియోజకవర్గం అభివృద్ధి త్వరగా జరుగుతుందని, నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి అవుతాయని, ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టంపహడ్ సర్పంచ్ అబ్బనబోయిన చంద్రమౌళి, మారపాకుల రాములు గౌడ్, వట్టికోటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మనము నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మాపురం సర్పంచ్తో ఉన్నాము, రేవెల్లి సుధాకర్తో. ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఆ పరిపాలన విధానం ఎలా ఉంది, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అండి అన్న. ప్రస్తుతం ఇప్పుడు గతంలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి ఏమైనా తేడా మీకు గమనించారా? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి విలేజ్కి 6 గ్యారెంటీల గురించి ఏ విలేజ్కి ఆ విలేజ్లో అప్లికేషన్ తీసుకోవడము మాకు ఆనందంగా ఉంది. ప్రజల వద్దకే పాలన అనే విషయంలో మేము బెటర్గా ఉన్నాం అనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు గతంలో
టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూసుకున్న ప్రభాకర్ రెడ్డి పరిపాలనా విధానానికి రాజగోపాల్ రెడ్డి విధానానికి ఎలా ఉంది? మొట్టమొదటిగా మా రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు ఈ బెల్ట్ షాప్ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటివరకు అయితే మునుగోడు కాన్స్టిట్యూషన్ మొత్తం టోటల్గా బెల్ట్ షాపు 2000 బెల్ట్ షాపులు మూసేయడం జరిగింది. ఇది ఒక్క విషయం బట్టి మా శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారికి తేడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఇంకా ఎక్కువ అభివృద్ధి కోరుకోవడానికి కానీ ఒకవేళ తొందరగా అభివృద్ధి చెందే విధానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామని అనుకుంటున్నారు? మా మునుగోడు అభివృద్ధి చెందాలంటే మా శాసనసభ్యులు గౌరవ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే అభివృద్ధి చెందే విషయంలో అవకాశం ఉంటుందని మా కోరిక. రాష్ట్ర పార్టీకి కూడా మా శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని మా యొక్క మనవి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి పదవి ఇస్తారని మీరు అనుకుంటున్నారా? మేము ఆశిస్తున్నాము, నమ్మకం ఉంది మాకు, చూడాలి. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మీరు కోరుకునే విధంగానే మంత్రి పదవి రావాలని మేము కూడా ఆశిస్తున్నాము. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కొరకు అందరూ ఆశిస్తున్నట్టుగానే మేము కూడా ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మీరు కోరుకున్న విధంగానే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని, మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో సత్యన్యూస్ వెంకటేశ్వర్. రాముడితో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడారు. శుక్రవారం నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ రాముడు అందరివాడని, దేవుడి ఫోటోతో రాజకీయం చేయడం బీజేపీకి తగదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని తామంతా అని అన్నారు. రాముల వారి అక్షంతల పేరుతో కొంతమంది బియ్యం సంచులు ఇచ్చి అయోధ్య అక్షంతలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్ బీజేపీ నేతలు అహంకార పూరితంగా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దంటూ హైకోర్టులో అప్పీల్ వేశారు. ఒకవేళ వారు ఉచిత బస్ సౌకర్యం వద్దనుకుంటే టికెట్ తీసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టలో భాగంగా భద్రాచలం దేవస్థానం ముత్యాల తలంబ్రాలను అయోధ్య రామునికి చేరవేసే రథయాత్ర శుక్రవారం గద్వేల్లోని శేషసాయి మోక్ష మందిరానికి వచ్చిన సందర్భంగా శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ రథానికి స్వాగతం పలికింది. ఈ రథయాత్రకు శ్రీకారం చుట్టిన నంబూరి శ్రీనివాస్, నంబూరి రామలింగేశ్వరరావు అన్నదమ్ములను సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టలో భాగంగా భద్రాచలం దేవస్థానం ముత్యాల తలంబ్రాలను అయోధ్య రామునికి చేరవేసే రథయాత్ర శుక్రవారం గజ్వేల్లోని శేషసాయి మోక్ష మందిరానికి వచ్చిన సందర్భంగా శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ రథానికి స్వాగతం పలికింది. ఈ రథయాత్రకు శ్రీకారం చుట్టిన నంబూరి శ్రీనివాస్, నంబూరి రామలింగేశ్వరరావు అన్నదమ్ములను సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడం సంతోషకరమన్నారు. భద్రాచల రాముని ముత్యాల తలంబ్రాలు అయోధ్యకు అందచేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం రామభక్తికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో శేషసాయి మందిరం అధ్యక్షులు ఎల్లు రామరెడ్డి, ఉప్పల మెట్టయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలన్న బండి సంజయ్. సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలో గల కేజీబీవీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. రాచకొండ పరిధిలోని 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ చేసిన సిపి సుధీర్ బాబు. 25 జతల ఫుట్బాల్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్. నల్గొండలో ఘనంగా లాయిడ్ గ్యాలరీ ఏసీ షోరూం ప్రారంభం. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలన్న మాజీ ఎమ్మెల్యే జులకటి రంగారెడ్డి. నడికూడలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంవీకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత వెలగపూరి కరుణాకర్ రావు.
ఖనిజ సంపద చోరీకి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ముస్టిపల్లి గ్రామస్తులు. ముగిసిన స్వామి వివేకానంద జయంతి వేడుకలు. కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని పిలుపునిచ్చిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి. దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండాలన్న దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న బండ తిమ్మాపురం సర్పంచ్ రేవెల్లి సుధాకర్. రాముడితో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. భద్రాచలం నుండి అయోధ్యకు వెళ్తున్న రథయాత్రకు స్వాగతం పలికిన రామకోటి సంస్థ. ఇవి బ్రిటన్ డీటెయిల్స్. మరో బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.